పండగలైనా పెళ్లిళ్ళైనా వస్త్రాలకు వేదిక ఒక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో లోన్లు తీసుకోవటం డేంజర్ అని తెలిసినా కొందరు వాటిని ఆశ్రయిస్తూనే ఉన్నారు. లోన్ యాప్ల దురాగతాలకు ఎంతో మంది జీవితాలను పోగొట్టుకున్నారు. అయితే సకాలంలో పోలీసులకు తెలపడం ద్వారా ఓ యువతి పెద్ద గండం నుంచే బయటపడింది. ఇంతకీ ఏం జరిగింది? తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో లోన్ డబ్బులు కట్టాలని యువతిని వేధింపులకు గురిచేసిన ఇద్దరు రికవరీ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు వివరించారు. సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. 6 నెలల క్రితం ఆమె ఫినబుల్ యాప్లో లోన్ తీసుకున్నట్లు తెలిపింది. సమయానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో తన ఫోటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని రికవరీ ఏజెంట్లు బెదిరించారు. బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ చేసి డబ్బులు కట్టలేదని దూషించారు. అంతటితో ఆగకుండా ఆమె సోదరుడికి కొన్ని న్యూడ్ ఫోటోలు కూడా పంపించారు. ఏజెంట్ల వేధింపులు తాళలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకునే సమయంలో జాగ్రత్త అవసరమని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఫినబుల్ లోన్ యాప్ పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేస్తామన్నారు.